ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. 5 years India's largest digital media network సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. మనం మాట్లాడుకునేది ఒక ప్రేమ జంట అమ్మ. అమ్మాయి కానీ అబ్బాయి గురించి అయినా కానీ ఎవరైనా సరే, ఇటు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైతే అవతల పర్సన్ మీద పడి చేస్తూ కేర్ చేస్తూ ఎఫర్ట్స్ అన్ని పెట్టి లవ్ చేస్తూ నువ్వు ఉంటే చాలరా బాబోయ్ నాకు ముద్ద కూడా వద్దు, నిన్ను చూస్తే కడుపు నిండిపోతుంది, నువ్వు నాతో టైం ఇస్తే చాలు అనుకునే అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. దారుణం ఏంటంటే వీళ్ళిద్దరికి సరైన పర్సన్స్ దొరకరు. ఇది ఎంత కేర్ చేస్తాడో అవతల వాడు దేకడు, లేదా వాడెంత కేర్ చేస్తాడో అవతల ఇది దేకదు. అలాంటి వాళ్ళను నెగ్లెక్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు అప్పుడు మెంటలీగా చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తారు పాపం? వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ చూపించినా అవతల పర్సన్ ఎందుకు అంత రియాక్ట్ అవ్వరు? రాధిగారు, ఎప్పుడైనా మీరు అన్నట్టుగా ప్రేమ అంటే ఏమిటండి? ప్రేమ అంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ప్రేమ అంటే అడుక్కుండేది కాదు కదా, అది ఇచ్చేది కదా. మీరు ఇస్తే అడగక ముందే ప్రేమ, మీరు ఇస్తే మీరు ప్రేమిస్తే నేను ప్రేమిస్తా, నేను ప్రేమిస్తే మీరు ప్రేమిస్తా కదా. ఈ రెండు ఇరువురికి సంబంధించింది. ఇరువురి సమ్మతం మీద ఇరువురు ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకుంటే జరిగేదే ప్రేమ. ఎప్పుడైతే అంతసేపు వచ్చి అదే మళ్ళీ వన్ ట్రాకే ఉంటుంది. ఇది ఆ ఒక సెకండ్ ట్రాక్ లో అసలు నేను ఇలా తలకాయ తిప్పి కూడా చూడడు. నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు కాళ్ళ దగ్గర ఉండు, లేకపోతే నువ్వు లేకపోతే నాకు ఊపిరాడదను, లేకపోతే నువ్వు లేకపోతే నా ప్రాణం పోతుందను, నువ్వు లేకపోయినా 100 లైట్లు వేసినా నాకు చీకటాను, ఏం చెప్పినా కూడా అటు పక్క వాళ్ళ నుంచి మీకు ఎటువంటి రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే నువ్వు ప్రేమించినట్టుగా, నువ్వు కావాలన్నట్టుగా, నువ్వు ఇష్టపడినట్టుగా అవతల వ్యక్తి ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ మిమ్మల్ని ప్రేమించటం లేదు, మిమ్మల్ని కావాలనుకోవటం లేదు. కాబట్టే ఇలాంటివన్నీ చేస్తారు. నిజంగా ప్రేమ ఉంటే ఇటువైపు కానీ అటువైపు కానీ ఎటువంటి నువ్వు ఏం చేసినా కూడా నేను ప్రేమిస్తా, నేను ఎంత ప్రేమించినా మీరు నాకు అవసరం లేదు అని అనుకున్నప్పుడు ఇంకా ఇటువైపు వాళ్ళకి ఏముంటుందండి? ప్రేమ ఉంటుందా? ఉండదు. ఎందుకుంటుంది? అది ఇటువైపు వ్యక్తి కనుక్కోవాలి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ కనుక్కోవాలి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే అవన్నీ కాదు, నేనే ప్రేమిస్తా, నువ్వు ప్రేమించకపో, నువ్వు నన్ను ఇష్టపడకపో, నువ్వు ఏమన్నా సరే, నువ్వు కనీసం నన్ను రోజులో ఒక్కసారైనా 1 సెకండ్ అయినా నన్ను చూడు చాలు, ఆ సెకండ్ తో నేను 24 hours బతుకుతానంటున్నారు. 1 సెకండ్ చూస్తే చాలు, నేను 24 గంటలు బతుకుతా. ఓకే, నాకు ఆక్సిజన్ ఉన్నట్టు. సో అలాంటిది ఏంటంటేనండి, ఒకవైపు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఇచ్చిపుచ్చుకోవటం కానీ, ప్రేమలు కానీ, ఏదైనా సరే రాకపోకలు కానీ, పంచుకోవడం కానీ ఒకవైపు నుంచి ఉంటే అది ఎప్పుడూ కరెక్ట్ కాదండి. ఏదైనా సరే ఇరువైపులా ఉండాలి. నేను ఎంత మిమ్మల్ని ఇష్టపడతానో మీరు నన్ను అంతకంటే ఇష్టపడాలి, అంతకంటే నేను ఇంకా 10 రెట్లు మిమ్మల్ని ఇష్టపడితే దాన్ని ప్రేమ అంటారు. అంటే ఇవన్నీ ఏమిటంటే టైం పాస్ అనమాట. ఎంతసేపు వచ్చేసి ఎవరో ఒకరు ఉండాలి, టైం పాస్ చేసుకోవాలి, ప్రేమించాలి. దాని తర్వాత ఇప్పుడు ఎలా అయిపోతుందంటే, నువ్వు ప్రేమిస్తావా, లేకపోతే నాకు వేరే వాళ్ళు రెడీగా తొందరగా చెప్పు, రెడీ అయిపోతున్నారు, నాకు తొందరగా టైం అయిపోతుంది అనే వాళ్ళు కూడా తయారైపోతున్నారు. అంటే అయ్యా బాబు నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటే అది కాదు. ఇప్పుడు నాతో టైం స్పెండ్ చేస్తావా, టైం స్పెండ్ చేస్తేనే మాట్లాడదాం, లేకపోతే చెప్పు, వేరే నంబర్స్ రెడీగా ఉన్నాయి, వేరే వాళ్ళు రెడీగా ఉన్నారు అని అంటున్నారు. కానీ నిజంగా ఈ అమ్మాయి నన్ను ఇంత ఇష్టపడుతుంది కదా, ఈ అబ్బాయి నన్ను ఇంత ఇష్టపడుతున్నాడు కదా, ఇవాళ ఎందుకో నాకు టైం ఇవ్వలేకపోతుంది, ఒంట్లో బాగలేదో, ఇంట్లో పరిస్థితులు బాగలేదో, తన మూడు బాగలేదో అని ఎవ్వరు ఆలోచించుకోవటం లేదండి. ఎంతసేపు వచ్చి నన్ను ప్రేమించు అంతే. ప్రేమిస్తేనే అంటే నేను ఇప్పుడు అడిగిన దానికి నువ్వు ఓకే చెప్పు. అటువైపు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది కాదమ్మా ప్రేమ, నువ్వంటే నాకు ప్రేమ, నువ్వు లేకపోతే నేను ఉండలేను, దానికి ఒక టైము, ఒక సమయము, ఒక సందర్భము ఉంటుంది అని చెప్తే వినటం లేదండి. ఎంతసేపు వచ్చి ఏమిటంటే, ఇప్పుడు నేను అడిగింది నువ్వు తీర్చాల్సిందే అంతే. అలాంటిది ఎలా ప్రేమ అవుతుందండి? నిజంగానే ప్రేమ అవుతుందా? అవసరాలు అంటే నా అమ్మాయిలు ఏంటి, ఫోన్ లో సిమ్ కార్డు రీఛార్జ్, దాని తర్వాత హాస్టల్ బిల్లు కట్టకపోతే, నా బర్త్డే అయితే అప్పటికే ఆల్రెడీ 4-5 ఉంటారు, అందరు అమ్మాయిలు కాదండి, దయచేసి మళ్ళీ మీరు ఇది నోట్ చేసుకోండి, అందరు అమ్మాయిలు కాదు. సో నువ్వు ఇప్పుడు నాకు ఈరోజు నా బర్త్డే ఏం సెలబ్రేషన్స్ ఉన్నాయి, ఏం లేదు, ఈరోజు నాకు సారీ కొంచెం జీతం తక్కువ వచ్చింది, అమ్మ వాళ్ళకి పంపించాను అంటే, సరే మంచిది, బాయ్, ఎందుకంటే వెనక ఇంకొకటి ఉంటాడు రెడీగా.
సో మరి ఏంటి వాడు ఏమన్నాడు, వాడు ఇలా అన్నాడు, రా మరి వచ్చేసే, నేను అన్ని రెడీగా చేసేసాను అంటున్నాను. మరి ఇక్కడ ఎక్కడ ఉందండి నిజమైన ప్రేమ? ఉందా ఇక్కడ? లేదు కదా. మరి ఇన్ని రోజులు నిన్ను బాగా చూసినవాడు ఇవాళ నేను నీకు డబ్బులు పెట్టలేను అని అనుకున్న అతను నిజంగా ప్రేమిస్తాడండి. ఆ అమ్మాయిని చాలా ఇష్టపడతాడు, అర్థం చేసుకుంది అనుకుంటాడు, కానీ ఆమె అర్థం చేసుకోదు. ఎందుకంటే తనకు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి, మ్యూజికల్ చైర్స్ లాగా వెనక నువ్వు ఇలా కదిలితే నేను వెనకొచ్చి నేను తోసేసైనా కూర్చుంటే ఉంటాను, ఉండడానికి కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి ఇలాంటివన్నీ నిజంగా ప్రేమ. నిజమైన ప్రేమ అంటే మళ్ళీ ఇదివరకు ఎపిసోడ్లో చెప్పినట్టుగా ఏమున్నా ఏమి లేకపోయినా మిమ్మల్నిగా ఇష్టపడే వ్యక్తి ఉన్నప్పుడు మాత్రం నిజంగా మీరు చాలా అదృష్టవంతులండి. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు దయచేసి మీరు వదులుకోకండి. పరిస్థితుల రీత్యా ఒకవేళ ఇవాళ మీతో అతను టైం స్పెండ్ చేయలేకపోవచ్చు, మీరు అనుకున్న లాగా మిమ్మల్ని ట్రీట్ చేయలేకపోవచ్చు. అంతేగాని ఇవాళ అతన్ని మీరు వదిలిపెడితే ఆ టెంపరీగా మీ వెంటబడిన వాడు టెంపరీగానే ఉంటాడు, అతను పర్మనెంట్గా ఉంటాడు. రేపొద్దున అతను వెళ్ళిపోయిన తర్వాత నిజమైన అతను కూడా వెళ్ళిపోతే మీ జీవితం ఏమైతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఎప్పుడైతే ఏదైనా ఒక ప్రేమ అంటే ఇరువైపులా ఉండాలి. ఎవరైతే నువ్వు నిజంగా నేను లేకపోతే ఉండలేను, నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటే అటువైపు వాళ్ళని కూడా మీరు అర్థం చేసుకోవడానికి దయచేసి ప్రయత్నించండి. లేకపోతే అంటారు కదా, ఎంతమంది వెంటబడతారండి, అంతమందిని ప్రేమిస్తారు చెప్పండి. దానికి ఒక అదుపు ఆజ్ఞ ఒక డెస్టినేషన్ అనేది ఉండాలి కదా. ఉండకపోతే చాలా కష్టం అండి. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక ప్రేమ అనేది ఇరువైపులా ఉండాలి. ఎవరైతే మిమ్మల్ని నిజంగా ఇష్టపడతారో వాళ్ళకు కొంచెం టైం ఇవ్వండి. లేదు చెప్పు తొందరగా చెప్పు, లేకపోతే వేరే రెడీగా ఉన్నారంటే ఆడేం చెప్పి వస్తాడు చెప్పండి? ఏం చెప్పడాడు, నీ దారి నువ్వు చూసుకో అంటాడు. ఏం చేస్తాడు, కొన్ని రోజులు ఏడుస్తాడు, తర్వాత ఆడకాయి వాడు. మగ పిల్లలు కూడా ఇప్పుడు అలవాటు పడిపోయారండి. అమ్మాయిలది వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అయిపోయారు. ఇది మరి పర్మనెంట్ గా నాతో పాటు ఉంటుందా లేదా అనేది వాళ్ళు కూడా కొంచెం మెంటల్ గా స్ట్రాంగ్ అయిపోయారు అనమాట. కాబట్టి ముందే చెప్తున్నారు అనమాట, మరి నాకు టైం పడుతుంది పెళ్లి చేసుకుని, నేను పెళ్లి చేసుకుంటే ఉద్దేశంతోనే నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నా, మరి నేను లైఫ్ లో సెటిల్ అవ్వడానికి నా తల్లిదండ్రులను ఒప్పించడానికి టైం పడుతుంది. కాబట్టి నువ్వు అంతవరకు ఉంటాను అంటే ఓకే, లేకపోతే లేదు. మరి అటువైపు వ్యక్తికి ఆ ఓపిక ఉంటే ఉంటున్నారు, లేకపోతే లేదు. నిజంగా ఒకరు మన కోసం పడి చస్తున్నారు అంటే మాత్రం అలాంటి వాళ్ళు దొరకడం నిజంగా అది చాలా కాలంలో మీ అదృష్టం. అది లేదు, అది చాలా అదృష్టం నిజంగా. అంటే నేను ఇష్టపడే వాళ్ళు కాకుండా నన్ను ఇష్టపడే వాళ్ళు దొరికారు అంటే అది నిజంగా చాలా అదృష్టం. అంటే నన్ను ఇష్టపడే వాళ్ళు నేను ఎలా ఉన్నా కూడా ప్రేమిస్తాను. రైట్, కరెక్ట్ అమ్మా. మీరు చెప్పిన గత వీడియోలో అన్నీ నిన్ను ఇష్టపడే వాళ్ళు ఎలా ఉన్నా ప్రేమిస్తాడు. నిన్ను ఇష్టపడని వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు ఎలా ఉన్నా నిన్ను దూరం పెడతారు. అంతే, నువ్వు ఎంత చూడడం చూడరు. కరెక్ట్ అమ్మా. థ్యాంక్ యూ.